టీడీపీలో పదవుల పంచాయతీ పీక్స్ కు చేరిందా? పనులు చేసేందుకు వెనకకు పదవుల కోసం ముందుంటున్నారా? చంద్రబాబు చిన్నబాబు ఎంత చెప్పినా వినడం లేదా? పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తమ్ముళ్లు వెనుకబడ్డారా? వైసీపీ విమర్శలకు కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అసలు సైకిల్ పార్టీలో జరుగుతున్న కిరికిరేంటి? టీడీపీలో పదవుల కోసం నేతల పంచాయతీ. సర్కార్ చేస్తున్న పనులపై ప్రజల్లో లేని చర్చ. పనిచేసే వారికే పదవులు ఇస్తామన్న అధిష్టానం. నామమాత్రంగానే కొందరు నేతల పార్టీ కార్యక్రమాలు. పార్టీకి మైలేజ్ రావడం లేదనేది అంతర్గత చర్చ. తమ్ముళ్ల కోసం అంతర్మదనం చెందుతున్న చంద్రబాబు. ఏపీ రాజకీయాలు ఎప్పుడూ వేడి మీదనే ఉంటాయి. ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని, ఇక చెయ్యదని, చంద్రబాబు పేదలకు వ్యతిరేకమని వార్తలు, వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో మరింతగా వైసీపీ వ్యతిరేక ప్రచారం చేస్తుంది. దీంతో సర్కార్ ఎంత చేస్తున్నా ప్రజల మధ్య పెద్దగా చర్చకు రావడం లేదు. ఏదైనా పథకాన్ని ప్రారంభిస్తేనో లేక కార్యక్రమాన్ని చేపడితేనో ఆ 1-2 రోజులు మాత్రమే ప్రజల మధ్య చర్చకు వస్తుంది. పథకాలు ప్రారంభించిన ఆ తర్వాత కూడా ప్రజలు కలుసుకొని సదరు పథకాలపై వారికి మరింత లోతుగా వివరించాలన్నది సీఎం చంద్రబాబు పార్టీ నాయకులకు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చేస్తున్న కృషిని ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని ఆయన పరోక్షంగా ఆదేశిస్తున్నారు. అయినప్పటికీ చాలా మంది కాలు కదపరు, వాయిస్ పెంచరు. కానీ రాజకీయాల్లో మాత్రం తమకు పదవులు కావాలని పోరు పెడుతున్నారు. ఇప్పుడు నాయకుల వ్యవహారమే చంద్రబాబుకు మంట పుట్టిస్తుంది. అనేక రూపాల్లో ఆయన నాయకులను ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా హెచ్చరిస్తున్నారు. పనిచేసే వారికే పదవులని కూడా చెబుతున్నారు. ఎంత సీనియర్ అయినా ప్రజల మధ్యలోకి వెళ్లాలని చెబుతున్నారు. ఇక నారా లోకేష్ అయితే యువతకు ప్రాధాన్యత ఇస్తామంటూ పరోక్షంగా సీనియర్లపై ఆయన గుర్రుగా ఉన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కానీ ఇంత జరుగుతున్న సీనియర్లు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇక జూనియర్ల సంగతి వేరేగా ఉంది. వారు వివాదాలకు సై అంటున్నారు. దీంతో పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం తరపున చేపడుతున్న కార్యక్రమాలు కానీ ఏదో నామకే వాస్తే అన్నట్టుగా జరిగిపోతున్నాయి. ఇది అనుకున్న విధంగా అయితే చంద్రబాబుకు మైలేజ్ రావడం లేదన్నది అంతర్గతంగా చర్చకు వస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్లను వదిలించుకోవడమా లేక వారిని పిలిచి క్లాస్ తీసుకోవడమా అనే విషయంపై చంద్రబాబు అంతర్మదనం చెందుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.